అయినటువంటి ప్రొఫెసర్ విజయభాస్కర్ గారికి నా ఉద్దేశానికి అనుగుణంగా నా అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నటువంటి అంటే ఇక్కడ వాళ్ళే రిజిస్ట్రార్ అవ్వాలి. మిగతా యూనివర్సిటీ కాదు. ఇక్కడ కాంపిటెంట్ పీపుల్ ఉన్నారు, కాంపిటెంట్ ఫ్యాకల్టీ ఉంది. కాబట్టి లోకల్ పర్సన్సే రిజిస్ట్రార్ అవ్వాలి అనేది నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ రకంగానే అజయ్ ప్రసాద్ గారిని నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయన చూజ్ చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే కొన్ని కండిషన్స్ రివ్యూస్ అయి ఉండాలి, ఇంకోటి లేదు గవర్నమెంట్ ఇవి ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి అనుకున్నాను. ఆ రకంగా ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్ సునీత గారు రిజిస్ట్రార్ కావడం చాలా సంతోషం అనిపించినారు. నాకు తెలిసింది సునీత గారు చెప్పక ముందు నాకు ఎవరో చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, చెప్పారు, చాలా సంతోషించారు. తర్వాత మిగిలిన ఫ్యాకల్టీ పేరున ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రొఫెసర్ విజయ్ గారు, ఇంకో ప్రిన్సిపాల్ కావలిలో ఉన్నారు డాక్టర్ వీరారెడ్డి గారు, మధుమతి గారు, సుజాత గారు, ఇంకా అందరికీ పేర్లు అంటే టైపట్టేటట్టుంది. అలాగే శశిరెడ్డి గారు, ఇతర మిత్రులందరూ కూడా. తర్వాత స్టాఫ్లో ఆఫీసర్స్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి, డాక్టర్ సుజయ్ కుమార్, ఇతర సూపరింటెండెంట్ రామకృష్ణ గారు, ఇతర స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా. తర్వాత అకాడమిక్ కన్సల్టెంట్స్ చాలామందిని చూశాను నేను. కొంతమంది ఇంకా నేను అంటే ఐడెంటిఫై చేయలేదు, అంటే ఇమీడియట్గా గుర్తుపట్టలేదు. అంటే ఎప్పుడు అకాడమిక్ కన్సల్టెంట్స్ని యూజ్ టు ట్రీట్ ఆన్ పార్ విత్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. దే ఆర్ నాట్ డిఫరెంట్, ఎందుకంటే టీచింగ్ చేస్తూ ఉన్నారు, అన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అకాడమిక్ కన్సల్టెంట్స్ని నేను అనుకుంటాను, నేను ఐ ట్రీటెడ్ దెమ్ ఆన్ పార్ విత్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో అకాడమిక్ కన్సల్టెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, ఇంకెవరైనా వచ్చుంటే వారు. ముఖ్యంగా ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సన్-ఇన్-లా ప్రౌడ్లీ మండల వంశీకృష్ణ టు ఆల్ మై university community. I loved so much. I shown lot of affection. In response, they also have shown lot of affection and love towards me. So ఆయన ఇప్పుడు ఉన్నారు ఈ ఊర్లో. ఫాదర్కి ఏదో అవసరం ఉండి సర్జరీ అయింది, ఆ కార్యక్రమంలో వచ్చారు. యుఎస్ఏలో ఉంటారు. ఈజ్ వర్కింగ్ ఫార్